హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలని చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి ఒక కాలేజ్ పాపదనమాట. ఈ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ఇది యూనిఫామ్ ప్యాంట్ అనమాట. ఓకేనండి. దీనికి పాకెట్స్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి, 2 పాకెట్స్ అనేది కూడా ఈ వీడియోలో చాలా వివరంగా చూపిస్తాను. చూసేయండి ఒకసారి. చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ తోటి ఈ ప్యాంట్ వచ్చిందనేది. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలని చూసేద్దాం. ఒక కాలేజ్ పాపకి వచ్చేసి యూనిఫామ్ ఉందన్నమాట. యూనిఫామ్ ప్యాంట్ ఇది. స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. ప్లస్ 2 పాకెట్స్ అండి. రైట్ సైడ్‌ను, లెఫ్ట్ సైడ్ 2 పాకెట్స్ వస్తాయన్నమాట. ఓకేనా? ఆ పాకెట్స్ రెండిటిని కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి, క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. ఓన్లీ 2 కొలతలే అండి. హిప్ కొలత ప్లస్ ఈ ప్యాంట్ పొడవన్నమాట. ఈ 2 కొలతలతోటి ఏ విధంగా కట్ చేయాలని చూపించబోతున్నాను. చూడండి. ఇక్కడొచ్చేసి స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌కి వచ్చేసి కట్ చేసేటప్పుడు వచ్చేసి ఓపెన్స్ వచ్చేసి మన వైపున పెట్టుకోండి. ఓకేనా? ఓపెన్స్ వచ్చేసి మన వైపున పెట్టుకొని క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ వైపున. ఎందుకంటే క్లోజ్ పార్ట్ ఆపోజిట్ వైపున ఉంటేను మనకి క్లాత్ మిగిలినప్పుడు పాకెట్‌కొచ్చేసి ఈ క్లోజ్ పార్ట్ ఉంటది కాబట్టి పాకెట్‌కి యూజ్ చేసేసుకోవచ్చండి. అందుకోసం అన్నమాట. ఇవొచ్చేసి 2 మడతలన్నమాట. చూడండి. 2 మడతలు. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్‌కి వెళ్ళిపోదామండి. ఇదొచ్చేసి చెప్పాను కదా! ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయి. క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ వైపున ఉంది. చూడండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున పట్టీ కోసమండి. ఇక్కడ నా వైపున కూర ఉందండి. కూర పార్ట్ ఉంది కాబట్టి ఇదంతా కూర పార్ట్ నాకు అవసరం లేదండి. ఓకేనా? దీని మీద కుట్టుబడినా కూడా ముడతలాగా వస్తది. అందుకోసం ఇక్కడ మార్క్ చేసేసుకుంటాను. ఇదంతా కూడాను నాకు అవసరం లేదు కాబట్టి మార్క్ చేసేసుకొని కట్ చేసేస్తాను. ఓకేనా? దీంతో పని లేదండి మనకి. ఇది ఇట్లాగే ఉంచి కుట్టామనుకోండి ముడతలాగా వస్తది. అందుకోసం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి కింద వైపునండి. కింద వైపున వచ్చేసి పట్టీ కోసం, పట్టీ కోసం ఇక్కడ చూడండి 1.5 ఇంచుల వెడల్పుతోటి మీకు చూపిస్తాను. ప్రతిదీ టేప్‌తో చూపిస్తాను. 1.5 ఇంచ్ అండి. కింద పట్టీ ఫోల్డింగ్ కోసం. మనకిది క్లాత్ ఎక్కువుంది కాబట్టి కింద పట్టీకి, నడుము పట్టీకి కూడా ఇక్కడే యాడ్ చేసేస్తాను. ఇంక వాటిని డైరెక్ట్‌గా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోద్దనమాట. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనకి క్లాత్ తక్కువుంది కాబట్టి ఈ కాలు పట్టీ, నడుము పట్టీని సెపరేట్‌గా కట్ చేసుకున్నామండి. ఓకేనా? క్లాత్ తక్కువున్నప్పుడు ఆ పద్ధతి, క్లాత్ ఎక్కువున్నప్పుడు ఈ పద్ధతనమాట. కిందొచ్చేసి 1.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. దేనికి? ఇది ఫోల్డ్ చేసి ఈ విధంగా పట్టీని కుట్టడం కోసం. ఓకేనండి? ఇది ఇంక అయిపోయింది గదా! ఇక్కడొచ్చేసి పొడవొచ్చేసి 38 ఇంచెస్ అండి. పొడవొచ్చేసి 38 ఇంచులనమాట. చూడండి. ఈ ప్యాంటొచ్చేసి 38 ఇంచులు. అదే 38 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలిపి చూడండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇంతవరకు క్లియర్ గదా! మనకి ప్యాంట్ పొడవొచ్చేసి 38 ఇంచెస్ అనమాట. మనమొచ్చేసి పై వైపున ఒక 2 ఇంచులకి ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ 2 ఇంచులు దేనికండి? మనం ఫోల్డ్ చేసి పట్టీని కుట్టుకోవడం కోసం. ఎలాస్టిక్ అనమాట. ఇది ఫుల్ ఎలాస్టిక్ ప్యాంట్ అండి. ఓకేనా? ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి. ఓకేనా? ఇదొచ్చేసి ఇదంతా గూడాను పట్టీ అండి. ఇదంతా గూడాను పట్టీ అనమాట. ఓకేనా? మనకి ప్యాంట్ ఎంత పొడవుందో అంత ఎగ్జాక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇక్కడ ఖర్చులు ఇంకా ఎక్స్‌ట్రా మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఫోల్డింగ్‌కి మనమేం ఖర్చులేమి యాడ్ చేయబడలేదండి. ఇక్కడికే ఫోల్డ్ చేసేస్తాం. ఇక్కడికే ఇది ఈ పట్టీని కట్ చేసిన తర్వాత ఇక్కడికి ఫోల్డ్ చేసేస్తాం అనమాట. ఓకేనండి? అందుకోసం పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇంకిక్కడ చూపిస్తాను చూడండి. వీళ్ళ నడుముకు హిప్ కొలతొచ్చేసి 32 అనమాట. హిప్ కొలతొచ్చేసి 32. 32 నాలుగో భాగం ఎంత? 8 ఇంచులండి. ఓకేనా? అదే 8 ఇంచులు ఇక్కడికి మార్క్ చేసేసాను. ప్లస్ ఒక 2.5 ఇంచులండి. మనమొచ్చేసి 2.5 ఇంచులు. ఎందుకంటే దీనికి ఎలాస్టిక్ యాడ్ చేస్తున్నాం కాబట్టి లూజింగ్ కోసం ఒక 2.5 ఇంచులు. టోటల్ ఎంతండి? టోటల్ వచ్చేసి మనకి 10.5 ఇంచులు సరిపోద్ది. ఇక్కడి నుంచొచ్చేసి అంటే ఈ కూర పార్ట్ వదిలేయండి. ఇది కట్ చేసేస్తాం మనకవసరం లేదు. 8 ఇంచులు. ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచులు. టోటల్ 10.5 ఇంచులనమాట. అదే 10.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనండి? అదే 10.5 ఇంచులని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలండి. ఇంకొచ్చేసి ఇది పట్టీకి గదా! దీన్ని వదిలేసేయండి.
ఇంకా ఇక్కడ నుంచి మనకి 2.5 ఇంచులు యాడ్ చేసాం కదా! అప్పుడు ఎంత వచ్చింది? 10.5 వచ్చింది కదా! అదే 10.5 ఇంచుల్ని ఇక్కడ కిస్తా డౌన్‌కి మార్క్ చేసేసుకోవడమే అండి. ఓకేనా? ఇంకా ఇక్కడ నుంచి అనుకుంటారేమో ఇది పట్టీకి ఫోల్డింగ్ కోసం వదిలిపెట్టుకున్న క్లాత్ కాబట్టి దీన్ని వదిలేసేయండి. దీన్ని వదిలేసి ఇక్కడ నుంచి కిస్తా పాయింట్ అనమాట. 10.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. అదే 10.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు. చూడండి. ఓకేనండి. ఇంక ఇక్కడొచ్చేసి ఒక 1.5 ఇంచుకి ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసేసేయండి. ఓకేనా? 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి గమనించండి. ఇక్కడ మంచిగా రౌండ్ తీయాలి కదని ఇలా తీయొద్దండి. ఇలా తీయడం వల్ల ఏమన్నా ఇబ్బందా అంటే ఇక్కడ ఖచ్చితంగా ముడతలొచ్చేస్తాయన్నమాట. ఓకేనా? ఇక్కడ మంచి రౌండ్ తీసేద్దామండి. పర్ఫెక్ట్ రౌండ్ అన్నట్టుగా తీయొద్దండి. ఓకేనా? చూడండి ఈ విధంగా ఈ షేప్ అంతే. పర్ఫెక్ట్ రౌండ్ అంటే అది ఎట్లా చెప్పాలో తెలియలేదండి. ఈ విధమైన రౌండ్ అయితే తీయొద్దు. ఓకేనా? ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకొని రౌండ్ తీయాలన్నమాట. ఈ విధంగా తీయడం వల్ల మనకి ఏ విధమైన ముడతలు రావు. దిస్తా పాయింట్ దగ్గర. ఓకేనండి. ఇది ఒకటే గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ నుంచి కొలుద్దామండి. ఇక్కడ నుంచి ఎంత ఉందండి ఇక్కడికి? 13 ఇంచెస్ ఉందన్నమాట. అందులో సగం ఎంత? 6.5 ఇంచులు. ఓకేనండి. 6.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి. ఫస్ట్ ఇదంతా కూడా ఒక లైన్ డ్రా చేస్తాను. 6.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసి మొత్తం నాకు 13 ఇంచులు ఉందండి. ఈ కూర పాటు వదిలింది ఇది కట్ చేసేస్తాం. మనకు అవసరం లేదు. 13 ఇంచులు ఉంది. అందులో సగం ఎంత? 6.5 ఇంచులు అనమాట. 6.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. సేమ్ అదే 6.5 ఇంచులు కింద వైపునండి. కింద వైపున కూడాను 6.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. 6.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచు అండి. 3.5 ఇంచు అటు 3.5 ఇంచు ఇటు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా! ఈ స్కేల్‌ని ఉపయోగించి ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలండి. చూడండి. ఈ విధంగా. ఈ విధంగా. ఓకేనండి. ఇటువైపున డ్రా చేసేసాం కదా! సేమ్. ఇటువైపున ఇట్లా మార్క్ చేసేసుకున్నాం కదా! ఈ స్కేల్‌ని ఇటువైపుకి మళ్ళిచ్చేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ ఈ లైన్‌లోకి మనకి స్కేల్ కొంచెం పాయింట్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా సపోర్ట్ తీసుకుంటే సరిపోద్దండి. చూడండి. ఓకేనా? చూసారు కదండీ! ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో. ఇదంతా కూడాను పట్టీ అన్నమాట. ఇది ఫోల్డింగ్‌కి, ఇది కూడా ఫోల్డింగ్‌కేనండి. ఓకేనండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇంక ఇందులో ఏ విధమైన ఖర్చులు ఎక్స్‌ట్రా ఇక్కడ ఏం మార్క్ చేసుకోవడాలు అయ్యేం ఉండవండి. ఓకేనా. మనం ఒక హిప్ కొలత, ఎంత పొడవు ఈ రెండే ఉంటాయన్నమాట. ఇంకొకటేంటంటే మీకు ఈ కాలి భాగం గనక ఇంకా సన్నగా కావాలంటే ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడి నుంచి 3 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకోండి. అటు 3 ఇంచెస్, ఇటు 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోద్దనమాట. ఇంకా అంతకంటే తగ్గించొద్దండి. ఓకేనా. మీకు ఇంకా కొంచెం వెడల్పు ఎక్కువ కావాలంటే 3.5 ఇంచుల వరకు కూడాను మార్క్ చేసేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఓకేనా. నేనొచ్చేసి ఈ 3.5కి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి సగానికి మార్క్ చేసాం కదా! 6.5 అక్కడి నుంచి 3.5కి ఇటు, 3.5కి ఈ విధంగా ఇటువైపున మార్క్ చేశాను. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా మొత్తం కట్ చేశాను. కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తానండి. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాననమాట. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేద్దామండి. సేమ్ ఇందాక ఏ విధంగా అయితే మనం క్లాత్‌ని ప్లేస్ చేసుకున్నామో, ఓపెన్స్ ఏమో మన వైపున, క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ వైపునండి. ఇవి వచ్చేసి 2 మడతలనమాట. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కాబట్టి, ఇంకా బ్యాక్ పార్ట్‌ని కట్ చేస్తున్నామండి. చూడండి. ఇంకిక్కడొచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయడమేనండి. చూడండి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్‌నొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయడమే. ఇంకా ఇక్కడి నుంచి గమనించండి. ఓకేనండి. మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా స్ట్రెయిట్‌గా ప్లేస్ చేసాం. ఇంకే మార్పు లేదనమాట ఇందులో. ఇక్కడి నుంచి గమనించండి ఏ విధంగా మార్క్ చేస్తాననేది. చూడండి. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఓకేనా. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ అండి.
పైకి వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా చూడండి. ఓకేనా. ఎందుకు ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అంటేను, మనం కూర్చున్నప్పుడు వచ్చేసి ఈ సీట్ వల్ల ఈ ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఇది ఈ కిస్తా పాయింట్ దగ్గర వస్తుంది అనమాట. ఇది ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నది. ఇది ఫ్రంట్ పార్ట్ కి మాత్రం మార్క్ చేయమండి, బ్యాక్ పార్ట్ కి మాత్రమే మార్క్ చేస్తే మనం నించున్నప్పుడు ప్రాబ్లం ఉండదు, కానీ కూర్చున్నప్పుడు ఈ సీట్ వల్ల ఇది ఇక్కడ ఉండేది కిందకు వస్తుందండి. ఓకేనా. కిందకొస్తదనమాట. ఈ 2 ఇంచెస్ మార్క్ చేయడం వల్ల మనకొచ్చేసి నడుము దగ్గర ఈక్వల్‌గా ఉంటది. ఓకేనా. అదే గనుక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోలేదనుకోండి, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికొచ్చేస్తదనమాట. ఓకేనా. అది అన్‌కంఫర్ట్‌గా ఉంటది. అందుకోసం మనం ఎవరికైనా గూడాను ఇక్కడ బ్యాక్ వైపునొచ్చేసి కిస్తా పాయింట్ వైపునొచ్చేసి పైకి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ వరకు. ఈ ఫ్రంట్ వైపున ఏ విధమైన మార్పు ఉండదండి. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ గదా. ఇంకిక్కడి నుంచి చూడండి, వీళ్ళకొచ్చేసి సీట్ తక్కువుంది కాబట్టి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అదే సీట్ ఎక్కువుంటే 2.5 ఇంచులు, 3 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవాల్సొస్తదండి. ఓకేనా. మొత్తం 2 ఇంచెస్ అనమాట. ఇంకిక్కడంతా గూడాను ఈ కాలు చివర వరకు గూడాను 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటూ రావడమే. చెప్పాను గదా. అదే కొంచెం సీట్ ఎక్కువుంటే 2.5 ఇంచులు మొత్తం మార్క్ చేసేసుకోవాలి. లేదు 3 ఇంచెస్ గూడా మార్క్ చేసుకోవాల్సొస్తది. ఓకేనండి. అది సీటుని బట్టి మారిపోద్దండి అది ఒకటి వరకు. చూడండి ఇక్కడంతా గూడాను ఒక 2 ఇంచెస్. చూడండి. వీటన్నిటిని గూడాను చక్కగా కలిపేయాలి. ఓకేనా. ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా పైకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ అనేది ఇక్కడ 2 ఇంచెస్ మొత్తం మార్క్ చేసేసుకున్నాము. చెప్పాను గదా. ఈ రీజన్ ఎందుకు చెప్పానో మీకు అర్థమైంది గదా. ఈ 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా అనేది ఎవరికైనా మార్క్ చేయాలండి. ఓకేనా. అంతవరకు అర్థమైంది కదా. ఇంకా ఫ్రంట్ పార్ట్ వరకు అవసరం లేదు కాబట్టి ఈ విధంగా ఫ్రంట్‌కొచ్చేసి ఈ విధంగా డౌన్ తీయాలి. ఓకేనండి. ఈ విధంగా కలిపేయాలన్నమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇదంతా గూడాను కట్ చేసేసుకోవడమే. ఇక్కడ కట్ చేసేస్తామన్నమాట. మొత్తం వచ్చేసి ఇక్కడ కట్ చేస్తాము. ఇంకొకటి స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పానో లేదో గుర్తులేదండి. ఇక్కడొచ్చేసి 32 గదా. ఈ 32 అనేదేంటి హిప్ కొలతనమాట. హిప్ కొలత అంటే ఏంటి? మనం వచ్చేసి ఈ పాయింట్‌ని ఎక్కడి వరకు అయితే కట్టుకుంటున్నామో ఆ కొలత తీసుకుంటున్నాం. అది హిప్ కొలతనమాట. ఓకేనండి. సీట్ కొలత వేరు, నడుము కొలత వేరనమాట. హిప్ రౌండ్ అంటే మనం ప్యాంట్‌ని ఎక్కడ కట్టుకుంటున్నామో ఆ కొలత తీసుకోవాలి. ఇంకా ఆ కొలత ప్రకారమే మొత్తం నేను కట్ చేశాను. ఇంక ఇందులో ఏ మార్పు లేదు. ఇంకొకటొచ్చేసి ఇక్కడొచ్చేసి సీటుని బట్టి మార్పుంటదనమాట. సీటుని బట్టి 2 ఇంచుల, 2.5 ఇంచులనేది ఇక్కడ మార్పుంటది. ఓకేనండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా యాజ్ ఇట్ ఈజ్‌గా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. చూడండి. ఇదంతా గూడాను కట్ చేశాననమాట. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇదొచ్చేసి ఫ్రంట్ అండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఓకేనా. దీని స్టిచ్చింగ్ వీడియో గూడా పెడతానండి. ఇప్పుడొచ్చేసి ఇంతవరకు క్లియర్ గదండీ. ఇప్పుడొచ్చేసి ఇది పక్కన పెట్టేసి పాకెట్స్‌ని ఏ విధంగా కట్ చేయాలని చూద్దామండి. మనకొచ్చేసి సైడ్ ఈ క్లోజ్ పార్ట్ ఉంది గదా. ఈ క్లోజ్ పార్ట్‌నొచ్చేసి మనము పాకెట్‌గా కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, వెడల్పొచ్చేసి 7 ఇంచెస్ అనమాట. ఇది క్లోజ్ పార్ట్ కాబట్టి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఈ పొడవొచ్చేసి మనకొక 12 ఇంచెస్ సరిపోద్దండి. ఓకేనా. ఒక 12 ఇంచుల పొడవు. ఓకేనండి. ఇంకా ఇక్కడి నుంచి షేప్ ఈ విధంగా తీయడం. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమే. ఇదొచ్చేసి క్లోజ్ పార్ట్ కాబట్టి ఇక్కడ నుంచి 7 ఇంచెస్ తీసుకున్నాను. కింద వైపునొచ్చేసి ఇటువైపున 2 ఓపెన్‌లండి ఇవి. ఓకేనా. ఒక్కొక్కసారి మనకు క్లాత్ సరిపోనప్పుడు ఇట్లా కూడా పాకెట్‌ని కట్ చేసుకోవాల్సొస్తది. దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. ఓకేనండి. దీనికంటే ఇది ఒక 1/2 ఇంచెస్ అంటే ఇదొచ్చేసి 7.5 ఇంచులు తీసుకున్నాను. వెడల్పొచ్చేసి 7.5 ఇంచులు తీసేసుకున్నాను. ఇంకా యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసినట్టుగా కట్ చేసేస్తాను. ఓకేనండి. ఇదొక పాకెట్ కోసం. ఇదొచ్చేసి ఒక 2 పార్ట్స్ అనమాట. అంటే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా 2 పార్ట్స్ వచ్చిందనమాట. దీన్ని కూడా మనం ఏ విధంగా
స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇది వచ్చేసి 2 పాకెట్స్ అండి. ఇది చూడండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి పాకెట్స్ తీసి పక్కన పెట్టేసానమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులో నుంచి బ్యాక్ పార్ట్ని ఫస్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూద్దామండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి కిస్తా పాయింట్ వరకు మార్క్ చేసుకుని ఉన్నాం కదా, పై వైపు నడుము దగ్గర నుంచి అక్కడంతా కూడా ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుని కుట్టుకుంటూ రావాలన్నమాట. మనం కుట్టే కుట్టు ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు కుట్టాలండి. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ 1 నుంచి 2 ఇంచుల ఖర్చులు ఉండవన్నమాట. ఓకేనా. ఒక హాఫ్ ఇంచ్లే ఉంటాయన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఒక స్టిచ్ కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా చివరిన ఒక రబ్ ఇచ్చేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే అనమాట. ఓకేనండి. అంటే ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ని కుట్టే విధానం కూడా డిఫరెంట్ ఉంటుందండి. అది ఏ విధంగా కుడుతున్నాను అనేది కూడా గమనించండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుము దగ్గర నుంచి కిస్తా పాయింట్ ఉంది కదా, ఆ రెండింటిని జాయిన్ చేసేసాను అనమాట. 2 పీసులు కాబట్టి అవి సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడాను నడుము దగ్గర నుంచి ఈ కిస్తా పాయింట్ వరకు కూడాను ఫస్ట్ జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి. చెప్పాను కదా, హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ప్లస్ కుట్టు మీద ఇంకొక కుట్టు వేయాలండి. 2 కుట్లు వేయాలన్నమాట. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఇప్పుడు ఎక్కడైతే కుట్టు కుట్టామో ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేస్తున్నాం. ఓకేనా. మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేయడాలు అట్లా ఉండదన్నమాట స్ట్రైట్ కట్ ప్యాంట్లో. ఓకేనా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఇంతవరకు క్లియర్ కదా. ఇక్కడ ఈ వీడియోలో నేనేంటంటే ఈ ప్యాంట్కి పాకెట్స్ అని చెప్పాను కదా, పాకెట్స్ అయితే కటింగ్ అయితే చూపించాను కానీ స్టిచ్చింగ్ అయితే సపరేట్ వీడియో చేశానండి. ఓకేనా. వాయిస్ ఓవర్ ఇస్తూ సపరేట్ వీడియో చేశాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. ఈ విధంగా 2 వైపులా కూడా పాకెట్స్ని స్టిచ్ చేశాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఏ విధంగా ప్లేస్ చేసి జాయిన్ చేస్తున్నాను అనేది గమనించండి. ఈ విధంగా ఒరిజినల్ ఒకవైపున ఉండేటట్టు చూసుకొని ఈ కిస్తా పాయింట్ నుంచి కాలు చివరి వరకు కూడా 2 వైపులా జాయిన్ చేయాలి. స్టార్టింగ్ కుట్టు వచ్చేసి కిస్తా పాయింట్ దగ్గర నుంచి కుట్టాలండి. చూడండి, ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుని కుట్టుకుంటూ రావడమే. స్టార్టింగ్ వచ్చేసి కిస్తా పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా కుట్టడం అలవాటు చేసుకుంటే కొత్త వాళ్ళకి అర్థం అవడం కోసమేనండి ఇదంతా చెప్పడం కూడాను. ఓకేనా. ఒక కాలు చివరి నుంచైనా కుట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకోసం కిస్తా పాయింట్ నుంచి ఒకవైపుని కుట్టేసుకుంటే తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ మిగతా భాగం కూడా కుట్టేయొచ్చండి. చూడండి, ఇక్కడ కాలు చివరి వరకు కూడాను హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడైతే మనం కుట్టు కుట్టామో ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేస్తున్నాం అనమాట. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి పావించులు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఏ విధమైన కుట్లు వేయరు. కుట్టు మీద కుట్టు వేస్తారు 2 కుట్లు. ఓకేనండి. అది కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండాలి అంతే. చూడండి, ఒకవైపున వచ్చేసి 2 కుట్లు వేసేసినట్టు, అంటే ఒక కాలి భాగానికి వచ్చేసి మనం కిస్తా పాయింట్ నుంచి 2 కుట్లు వేసేస్తామన్నమాట. ఇంకో వైపున వచ్చేసి ఓపెన్ అట్లే ఉంది కదండి, ఇంకో కాలి భాగం అక్కడ ఇంకో స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చివరి వరకు. ఇంకో కాలి భాగానికి చివరి వరకు కూడాను ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడమే. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టుకుని కుట్టుకుంటూ రావాలి. చివరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేసేసి మిడిల్కి వచ్చి ఎండ్ చేస్తాం. కిస్తా పాయింట్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తామండి. ఓకేనా. స్ట్రైట్ కట్ ప్యాంట్ చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. 2 కొలతలు ఉంటే సరిపోద్ది. ఒకటి వచ్చేసి హిప్ లూజు, ఇంకా ప్యాంట్ ఎంత పొడవు కావాలి అనేది. ఇంకా మనకు తెలియాల్సింది సీట్ ఎక్కువ ఉందా సీట్ తక్కువ ఉందా, దాన్ని బట్టి మిగతా కొన్ని పాయింట్స్ మార్చేసుకుంటే సరిపోద్దండి. చాలా సింపుల్గా కటింగ్ అయిపోతుంది. అంతే సింపుల్గా స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్ అయిపోద్ది. నార్మల్ ప్యాంట్ కంటే ఇదే ఈజీ అనిపిస్తుంది నాకైతే. ఓకేనండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఇంతవరకు అయితే 2 కుట్లు వేసేస్తాను కదా. ఇప్పుడు వచ్చేసి కింద కాలి చివరిని వచ్చేసి క్యాన్వాస్ని పెట్టి బక్రం పెట్టేసి ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది ఒకసారి చూడండి. కాలి చివరిని వచ్చేసి ఎంత వెడల్పు ఉంది ఇది ఈ కాలి భాగం అనేది చూస్తున్నాను. 14 ఇంచెస్ ఉందండి. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి బక్రం అంటే 1 ఇంచ్ వెడల్పుతోటి వస్తుందండి. ఓకేనా. 14 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకొని కట్ చేసేసాను. ఇప్పుడు ఒక కాలి భాగానికి కట్ చేసుకున్నాను కదా, సేమ్ అదేవిధంగా ఇంకో కాలి భాగానికి కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. చూడండి,
ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. చాలా సింపుల్గా స్టిచ్ చేయొచ్చండి. ఇది చాలా ఈజీ అనమాట. చూడండి, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఫస్ట్ ఒక పావించి ఫోల్డ్ చేయాలండి. పావించి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా చివరన ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, బక్రంని స్టిచ్ చేసే విధానం చాలా ఈజీ. స్టిచ్ చేసే విధానం కూడా ఇదేనండి. ఈ విధంగా పావించి ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేసుకొని ఎక్కడికైతే మనం ఫోల్డింగ్ చేసుకున్నామో అక్కడ ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ అయితే ఎక్కడికి చేసేసామో అక్కడైతే ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇది అయిపోయింది కదా. తర్వాత కుట్టబోయే కుట్టు పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని చివరిన ఒక కుట్టు వేయాలండి. ఓకేనా, ఈ విధంగా ఒరిజినల్ వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని చివరిన ఒక కుట్టు వేయడం వల్ల ముడతలు పడకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, చూసుకొని కుట్టుకుంటూ రావచ్చండి. మళ్ళీ ఇప్పుడు 2 కుట్లు వేసాం కదా, చివరిన ఒకటి పై వైపున ఫోల్డింగ్ దగ్గర ఈ రెండింటికి మధ్యలో ఇంకో కుట్టు వేయాలండి. ఓకేనండి, ఈ విధంగా రెండింటికి మధ్యలో ఒక కుట్టు వేసేసాను. చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఖాళీ భాగానికి ఈ బక్రాన్ని స్టిచ్ చేస్తున్నాను. ఇందాక ఏ విధంగా అయితే ప్లేస్ చేసి స్టిచ్ చేసామో రాంగ్ సైడ్ వైపున పెట్టుకుని పావించి ఫోల్డ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా రాంగ్ సైడ్ వైపున ఇంకొక భాగానికి కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పావించి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. చూడండి, చూస్తున్నారు కదా. మీకు సింపుల్ అనిపించిందా లేదా అండి? ఈ ఖాళీ భాగానికి బక్రాన్ని స్టిచ్ చేయడం అయితే చాలా సింపుల్ అనమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేసేయడమే. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడికైతే మనం ఫోల్డ్ చేసుకున్నామో అక్కడే ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఓకేనండి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పై వైపుకి మళ్ళీ చేసుకొని చివరిన ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఒరిజినల్ వైపుకి తిప్పుకొని చివరిన ఒక కుట్టు వేయాలి. ఇప్పుడు 2 కుట్లు వేసాం కదా, పై వైపున ఒకటి చివరిన ఒకటి, ఈ రెండింటికి మధ్యలో ఇంకొక కుట్టు వేస్తున్నాను అనమాట. చూడండి, ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బక్రాన్ని చాలా ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది. చూడండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి మిడిల్ అంతా కిస్తా పాయింట్ నుంచి కాలి చివరి వరకు స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు వచ్చేసి సైడ్స్ మనం స్టిచ్ చేయాలన్నమాట. ఓకేనండి, ఈ పాకెట్స్ మీద ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా సర్దుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పాకెట్ మీద కుట్టుబడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అదొకటే మెయిన్, ఇంకా అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు పాకెట్ మీద స్టిచ్ పడింది అనుకోండి, పాకెట్ క్లోజ్ అయిపోద్ది. అందుకోసం అండి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. అక్కడ ఆల్రెడీ లోపల వైపున పాకెట్ ఉంది కదా, దాన్ని కొంచెం పక్క జరిపి పెట్టుకుని చూడండి, పక్కకి జరిపేసుకొని మనం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. అంతేనండి. చివరి వరకు కూడా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేయాలన్నమాట. ఓకేనా, ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్లో ప్రతి చోట కూడాను 2 కుట్లు వేయాలి. అది కూడా కుట్టు మీదే కుట్టు పోయాలండి. పాదం గ్యాప్తో కుట్టు వేయకూడదు. మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. మీకు అర్థం అవడం కోసమే నేనైతే నిదానంగా చూపిస్తున్నాను. చూడండి, చివరి వరకు వచ్చేసరికి ఇంకా కాలు లూజులు ఇక్కడ మార్క్ చేసుకోవడం అంటూ ఏమీ ఉండదండి. ఓకేనా, ఒక చివరి వరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని జాయిన్ చేసేసేయడమే. ఇక్కడ కాలు లూజులు మార్క్ చేసుకోరండి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్కడైతే కుట్టుబడిందో ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు కుట్టేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒక వైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ ఇదే విధంగా ఇంకో వైపున కూడా స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. చూడండి, అంటే ఇప్పుడు మనము ఒకవైపున సైడ్ ఖాళీ భాగానికి వచ్చేసి సైడ్స్ వచ్చేసి జాయిన్ చేసేసామన్నమాట. చూడండి, ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సేమ్ ఇదే విధంగా ఇంకో వైపున కూడా మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది నడుము దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, నడుము దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి.
ఇక్కడ మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఈక్వల్గా ఒకదాని మీద కూడా పెట్టాలండి. అంతేగాని ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచు బ్యాక్ పార్ట్కి పావు ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రాకూడదు. రెండు ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా పెట్టుకుని హాఫ్ ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఈ పాకెట్స్ దగ్గరికి వచ్చేసరికి పాకెట్ మీద కుట్టుపడకుండా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా? చూడండి ఈ విధంగా నిదానంగా చివరి వరకు కూడాను హాఫ్ ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. చివరికి వచ్చేసరికి మనము కాల్ లూజ్ని ఏమీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఇది మనం కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగానే కట్ చేసేసుకున్నాం కాబట్టి ఒక కాలు భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంత లూజ్ ఉంది అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టుకొని కుడుతున్నామా లేదా అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ప్యాంట్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావడమే. కింద వచ్చేసి కాల్ లూజ్ని మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఓకేనా? కటింగ్ వచ్చేసి మనం కరెక్ట్గా చేసుకున్నాం కాబట్టి. ఓకేనండి? ఒకవైపున వచ్చేసి స్టిచ్ చేసాం కదా, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేస్తాను అన్నమాట. చూడండి, కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేస్తే పర్ఫెక్ట్ ఉంటుందండి మనకి. ఒక కుట్టు వేసేసి మాత్రం వదిలేయకండి. ఈ రెండు కుట్లు వేయడం వల్ల మనకి లైఫ్ వస్తుందండి. కుట్లు కూడా తొందరగా ఊడిపోవు అనమాట. ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడాను కుట్లు ఊడిపోవండి. అందుకోసం అనమాట. చూడండి, ఇంకో వైపున కూడాను కాళ్ళు సైడ్ భాగాన్ని అయితే జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన తర్వాత ఈ నడుము పట్టిని ఏ విధంగా ఫోల్డ్ చేసి ఏ విధంగా మార్క్ చేసుకొని ఫోల్డ్ చేయాలనేది చూస్తూ ఉండండి. చాలా పర్ఫెక్ట్గా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి సైడ్ భాగం అంతా అయితే జాయిన్ చేసేసాం కదా, ఈ కింద ఉన్న ఎక్సెస్ దారాలంతా కూడాను కట్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఇంకా మనం నడుము దగ్గర ఎంత ఖర్చు విడిచిపెట్టుకున్నామండి, ఎక్స్ట్రా 2 ఇంచెస్ కదా, ఆ 2 ఇంచెస్ని వచ్చేసి మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, మార్క్ చేసేసుకునేది కూడాను ఒరిజినల్ వైపుని మార్క్ చేసుకుంటానండి. చూడండి, చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్గా అయిపోద్దో. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాక్ వైపున 2 ఇంచెస్ అంటే ఫ్రంట్ కంటే బ్యాక్ పార్ట్ ఈ కిస్తా పాయింట్ నడుము బ్యాక్ వైపున వచ్చేసి సీట్ దగ్గర ఎక్సెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫ్రిల్ పెట్టాలన్నమాట. అది ఏ విధంగా అనేది కూడాను చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి పాకెట్స్ జరిగిపోకుండా ఉండడం కోసం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా పిన్స్ పెట్టేశానండి, రెండు పాకెట్స్కి కూడాను. ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి 2 ఇంచెస్ కదా ఎక్స్ట్రా విడిచిపెట్టుకున్నాము ఫోల్డింగ్ కోసం. ఈ విధంగా ఒరిజినల్ వైపున వచ్చేసి ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఫుల్ రౌండ్ ఫ్రంట్ బ్యాక్ కలిపేసి ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనం కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. మనం ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది. మీరు గమనిస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి, మొత్తం రౌండ్ కూడా ఫ్రంట్ బ్యాక్ మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ వరకు అయితే మార్కింగ్ ఉందో చూడండి, అది కదా అంతవరకు మనం ఫోల్డ్ చేసేసేయాలన్నమాట. ఓకేనండి, ఈ విధంగా పట్టుకొని ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసేస్తే సరిపోద్దండి. లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇంకా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావడమే. చూడండి, ఒక బ్యాక్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ నడుము దగ్గర వచ్చేసి కొంచెం ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే అది ఫ్రంట్ కంటే బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ పొడవు పెట్టడం వల్ల ఆ క్రాస్ పార్ట్ వల్ల మనకి అక్కడ ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు, అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్ది. చూడండి, ఇక్కడున్న పిన్ రిమూవ్ చేసేసాను. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా? గమనిస్తూ ఉండండి, సూది దింపి మాటి మాటికి పాదం ఎత్తుతుంటాం. ఎందుకంటే మనం ఈ క్లాత్ వచ్చేసి అడ్జస్ట్ అవ్వదనమాట. ఓకేనా? మనము ఆ క్లాత్ వచ్చేసి కింద కొంచెం ఫ్రిల్ లాగా ఉంటుంది, వాటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. అది అడ్జస్ట్ అవ్వాలంటే మనం సూది దింపి పాదం ఎత్తాలండి. ఆ తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇక్కడున్న పిన్నుని కూడా రిమూవ్ చేసేసాను. చూసారు కదా, పాకెట్స్ ఓపెన్ ఉంటుంది అనమాట ఈ నడుము దగ్గర. అది మనం కుట్టాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తాం కాబట్టి ఆ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ గమనించారా, నేను పాదం ఎత్తున్నాను, సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ సర్దుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మొత్తం క్రాస్ ఉంటుంది. క్రాస్ ఉండడం వల్ల ఒక ఫ్రిల్ లాగా వచ్చేస్తుందండి. అది బ్యాక్ నడుము దగ్గరకు వచ్చేసరికి ఫ్రిల్ ఏర్పడుతుంది. అక్కడ మనం వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్దండి. చూడండి, ఇక్కడ నాకు ముడతలాగా వచ్చింది, మీకు నార్మల్గా ఎందుకు రాలేదు అని అనుకుంటారు. మనకి ఇక్కడ ఫ్రిల్ లాగా ముడతలాగా వచ్చిందంటే దానికి కారణం ఫ్రంట్ కంటే బ్యాక్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి. ఓకేనండి, చూడండి, మీరు గమనిస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది.
చూడండి ఇక్కడైతే కొన్ని ఫ్రిల్స్ పెట్టేస్తాను. ఒకటి లేదా 2 ఫ్రిల్స్, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి చిన్న చిన్న ఫ్రిల్స్ అండి. ఇక్కడ కొంచెం ఒక చిన్న ఫ్రిల్ ఇచ్చేసాను ఇప్పుడు. ఓకేనా, చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుని అక్కడెక్కడ ఎక్సెస్ వస్తే ఆ క్లాత్ అంతటిని కూడా ఫ్రిల్గా పెట్టేస్తే సరిపోద్దండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచేసి ఒక రబ్ ఇచ్చేయాలండి. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఇవ్వాలన్నమాట గ్యాప్. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలాస్టిక్ని ఎక్కించాలి కదా, అందుకోసమనండి. చూడండి అంతా కూడా స్టిచ్ చేసాం కదా, ఇక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసాను. ఇప్పుడు చూడండి ఈ హిప్ కొలత ఎంత అండి, 32 అనమాట. ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలండి, ఒక 10 ఇంచెస్ తీసేస్తే సరిపోద్ది అనమాట. లెస్ చేసేసి మనం 22 ఇంచెస్ తీసేసుకుంటే సరిపోద్దండి. నేను వచ్చేసి ఇక్కడ 22.5 ఇంచులు తీసేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఈ 2 ఎలాస్టిక్ని జాయిన్ చేసేయాలి కదా 2 చివర్లు, అందుకోసం అనమాట. ఇంకొంతమంది వచ్చేసి ఇంత ఫిట్గా వద్దు అంటే వాళ్ళకి మన హిప్ లూజ్లో ఒక 8 ఇంచులు తగ్గించేస్తే సరిపోద్దండి. కానీ ఇక్కడ నేను వచ్చేసి వీళ్ళు కాలేజ్ పిల్లలు కాబట్టి మేము పాకెట్లో ఫోన్ పెట్టుకున్నప్పుడు ఆ వెయిట్కి జారిపోకుండా ఉంటుంది కదండి. అంటే ఎక్కువ యూజ్ చేసే కొద్ది కూడా ఎలాస్టిక్ సాగిపోద్ది కదా, అందుకోసం మాకు కొంచెం టైట్ పెట్టండి అన్నారు. అందుకోసం నేను 10 ఇంచెస్ లెస్ చేశాను అనమాట. 32 అయితే 22 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నానండి. ఇంకోవైపున కూడా ఈ విధంగా మనం ఎక్కించేటప్పుడు వచ్చేసి లాగడం వల్ల అటువైపున ఎలాస్టిక్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను పిన్ పెట్టేసుకున్నానండి. ఒకవేళ లోపలికి వెళ్ళినా అటువైపున కూడా దాన్ని బయటికి తీసుకురావచ్చు, అందుకోసం అనమాట. చూడండి ఈ ఎలాస్టిక్ ఎక్కించుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ ఎక్కించుకుంటూ రావడమేనండి. చూడండి నాడా ఎక్కించినంత సింపుల్గా అనిపించదు. కొంచెం ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, చూడండి ఈ చివరికి వచ్చేసరికి ఈ రెండింటిని కూడా జాయిన్ చేసేయడమే, 2 చివర్లు కూడా. ఓకేనండి, ఈ 2 వైపులా ఉన్న ఈ పిన్స్ని తీసేసుకొని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒకదాని మీద ఒకటి ఆ విధంగా పెట్టేసుకొని మొత్తం రబ్ ఇచ్చేయాలండి. ఓకేనా, ఈ విధంగా రబ్ ఇచ్చేస్తే మనకి కుట్టు లాక్ అయిపోద్ది. ఇంకా ఎలాస్టిక్ వచ్చేసి సపరేట్ అవ్వదు అనమాట. ఓకేనండి, అందుకని ఎన్ని ఎక్కువ రబ్స్ ఇస్తారో అంత మంచిది మీకు. ఓకేనండి, ఏదో కుట్టామంటే ఊరికే నార్మల్గా కుట్టొద్దు, ఎక్కువ రబ్స్ ఇవ్వండి. ఓకేనండి, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సర్దేస్తే ఇదంతా కూడాను చూడండి ఏ విధంగా మంచి ఈవెన్గా నడుము దగ్గర ఫ్రిల్గా ఎట్లా ఏర్పడుతుంది అనేది ఒకసారి గమనించండి. ఈ విధంగా ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత ఈ విధంగా సాగదీయాలండి. ఈ విధంగా సాగదీసినప్పుడు వచ్చేసి మనకు ఫ్రిల్ ఏర్పడుతుంది. ఇక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ని కూడా ఈ విధంగా గ్యాప్ను వచ్చేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఈ విధంగా కుట్టేసాను అనమాట. ఓకేనండి, ఆ కుట్టు వచ్చేసి ఎలాస్టిక్ మీద పడకూడదండి. ఓకేనా, ఎలాస్టిక్ మీద కుట్టు పడకూడదు. ఈ విధంగా మనం సాగదీయడం వల్ల ఆటోమేటిక్గా ఆ ప్యాంట్ ఎలాస్టిక్ మంచి ఫ్రిల్ని ఏర్పరుస్తుంది అనమాట. చూడండి మంచి ఫ్రిల్ ఏర్పడిందా లేదా. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా సాగదీసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. మళ్ళీ ఇక్కడ సూది దింపేసి మళ్ళీ మనకు ముందు వైపున క్లాత్ను వచ్చేసి సాగదీసి వెనక వైపున క్లాత్ను కూడా సాగదీసి పట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ సూది దింపి మళ్ళీ ఈ విధంగా క్లాత్ని సాగదీసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. మీకు వచ్చేసి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ ఫ్రిల్ ఇంత పర్ఫెక్ట్గా ఈవెన్గా రావడానికి టిప్ అయితే చూసారు కదా. మనం వచ్చేసి ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత మనం సాగదీయాలండి. ఒక 2 సార్లు సాగదీసేస్తే ఆటోమేటిక్గా ఆ ప్యాంటే సర్దేసుకుంటుంది అనమాట. మనమేమి పర్టికులర్గా ఇంత ఫ్రిల్ని తీసుకొచ్చింది ఏమీ లేదు, ఆ ప్యాంటే సర్దేసుకుంటుంది పర్ఫెక్ట్గా. మనం వచ్చేసి 1కి 2, 3 సార్లు సాగదీస్తే సరిపోద్దండి. చూడండి ఈ విధంగా మిడిల్కి ఒక కుట్టు వేసుకుంటూ వస్తే సరిపోద్దండి. ఓకేనా, మీకు కావాలంటే మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసుకోవచ్చు, లేకపోతే చివరిన కూడా ఇంకో కుట్టు వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. దీనికి వచ్చేసి మిడిల్కి ఒక స్టిచ్ వేసేస్తే సరిపోద్దండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకేనండి, ఇంతవరకు ఇది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఎలాస్టిక్ వరకు. ఇప్పుడు వచ్చేసి ఎట్లా వచ్చింది ఫినిషింగ్ అనేది చూపిస్తానండి. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఫుల్ ఎలాస్టిక్ యూజ్ చేసి ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలనేది అయితే మీరు చూసారు కదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. 2 కొలతలతో హిప్ కొలత, నడువు ఎంత పొడవు, ప్యాంట్ పొడవు ఈ 2 ఉంటే సరిపోద్ది అనమాట. ఓకేనండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ 2 వైపులా కూడా పాకెట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది సపరేట్ వీడియో చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి.
చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి లోపల వైపున పాకెట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడాను ఒకసారి చూపిస్తాను, చూసేయండి. చూడండి 2 పాకెట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది సపరేట్ వీడియో ఉంది మన ఛానల్లో. చాలా అంటే చాలా క్లియర్గా చెప్పున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇవి వచ్చేసి 2 పాకెట్స్ అనమాట. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.